దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం ఎస్తేరు గ్రంథంలో నుండి 8వ అధ్యాయము మొదటి 17 వచనాలు. ప్రియులారా, మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరవండి. ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. సమయానుకూలంగా నేను మీ నిమిత్తము కొన్ని వర్షాలు చదివి వినిపిస్తాను. ప్రియులారా, మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం చేయాల్సిందిగా ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. ముందుగా వాక్య భాగం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం. ఆ దినమున రాజైన అహష్వేరోషు యూదులకు శత్రువుడైన హామాను ఇంటిని రాణి అయిన ఎస్తేరునికిచ్చెను. ఎస్తేరు మొర్దెకై తమకు ఏమి కావాలనో రాజునకు తెలియజేసిన మీదట అతడు రాజు సన్నిధికి రాగా, రాజు హామాను చేతిలో నుండి తీసుకొనిన తన ఉంగరమును మొర్దెకైకిచ్చెను. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచాను. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొనిన అతని పాదముల మీద పడి, అగాగీయుడైన హామాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతన్ని వేడుకొనగా, రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపెను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి, రాజువైన తమకు సమ్మతి అయిన ఎడల తమ దృష్టికి నేను దయ పొందిన దాన్నైనా అయినా రాజునైన తమ ఎదుట ఈ సంగతి యుక్తముగా తోచిన ఎడల తమ దృష్టికి నేను ఇంపైన దాన్నైన ఎడల రాజువైన తమ సకల సంస్థానములలో నుండి యూదులను నాశనము చేయవలనని హమోద్రాత కుమారుడైన అగాగీయుడగు హామాను రాయించిన తాకీదుల చొప్పున జరగకుండానట్లు వాటిని రద్దు చేయుటకు ఆజ్ఞేయుడి. నా జనమీదికి రాబో కీడును, నా వంశం యొక్క నాశనమును చూచి నేను ఎలాగో సహింపగలనని మనవి చేయగా. ఆ తర్వాత చివరి వచనాలలో 15 నుండి చదువుకుందాం. అప్పుడు మొర్దెకై ఊదా వర్ణమును తెల్ల వర్ణపు గల రాజవస్త్రము, బంగారపు పెద్ద కిరీటమును, అవిసెనారతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకున్నవాడై రాజు సముఖము నుండి బయలుదేరాను. అందు నిమిత్తము సుషాను పట్టణము ఆనందించి సంతోషముందెను. మరియు యూదులకు క్షేమమును, ఆనందమును, సంతుష్టియు, ఘనతయు కలిగెను. రాజు చేసిన తీర్మానమును, అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమును, ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును, సంతోషమును కలిగెను. అది శుభదినమని విందు చేసుకొనిరి. మరియు దేశంలో యూదుల ఎడల భయము కలిగిన గనక అనేకులు యూదుల మతమును అవలంబించిరి. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగము పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము ఎస్తేరు విన్నపం, యూదా యొక్క ఆనందం. ఎస్టేర్స్ ప్లీ అండ్ జూడాస్ జాయ్ అనేటువంటి ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, రాజు ఎస్తేరుకు హామాను ఇంటిపైన అధికారం ఇస్తూ ఒక ఆజ్ఞను ఆయన జారీ చేశాడు. అలాగే మొర్దెకైకి ఆయన ఒక ఉంగరాన్ని అందిస్తూ మొర్దెకై మీద, హామాను మీద పూర్తి అధికారము లేక అతని కుటుంబం పైన ఉన్నటువంటి అధికారాన్ని తీసుకోవాల్సిందిగా ఆజ్ఞ జారీ చేశాడు. ఎస్తేరు మరోసారి రాజును వేడుకున్న తర్వాత అతడు మొర్దెకై క్రొత్త ఆజ్ఞ జారీ చేయడానికి అనుమతించాడు. హామాను ఆజ్ఞ జారీ చేయబడిన 70 రోజుల తరువాత మొర్దెకై ద్వారా రక్షణ ఆజ్ఞ ప్రకటించబడింది. ఇది యూదా యొక్క జాతి ప్రజలందరిపైన రక్షణ కలుగుటకు గొప్ప ప్రకాశమానం కలగజేసింది. ప్రియులారా, మొర్దెకై రాజవస్త్రాలతో సత్కరించబడ్డాడు. యూదుల మధ్య ఒక గొప్ప విందును ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ పాఠ్యభాగ సారాంశం. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఈసారి ఎస్తేరు చేసినటువంటి విజ్ఞప్తి ఆమె గతము కంటే చాలా అత్యవసరమైనటువంటిది. అలాగే ఆమె మరియు ఆమె ప్రజల విధి ఒకదానికొకటి కట్టుబడి ఉందని నొక్కి చెప్పేటువంటి ఒక గొప్ప మాట. ఆమె తన స్వంత శ్రేయస్సు కంటే తన ప్రజల శ్రేయస్సును గురించి ఎక్కువగా ఆలోచించినట్టుగా ఈ భాగంలో మనం గమనించవచ్చు. ప్రియులారా, కొన్ని సందర్భాల్లో మనం ప్రశాంతంగా ఉండవచ్చు, కానీ
మన ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అదొక విధంగా మనకు ప్రశాంతత లేని విషయమే ప్రియులారా. కనుక మన ప్రశాంతత ఉన్నందున ప్రార్థన చేయడం మనం మానకూడదు. మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా బాధపడుతున్నట్లు ప్రియులారా, అలాంటి వారి కొరకు ప్రార్థన చేయడం మనం కొనసాగించడానికి కొరకు దేవుని ఏర్పాటును మనము గమనించాలి ప్రియులారా. ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పేటువంటి పాఠములు కొన్ని విషయాలు మనం గమనించాలి. యూదుల దుఃఖం సంతోషంగా మారింది. ఆ సందర్భంగా హామాను శిక్షించబడ్డాడు. మొర్దెకై రాజుగారి చేత సంస్థానంలో హెచ్చించబడ్డాడు. సో మొర్దెకై హామాను యొక్క స్థానం కంటే ఉన్నతమైనటువంటి స్థానంకి ఎదిగాడు. వారికి భయపడి చాలామంది యూదులు ఒక విధంగా యూద మతం స్వీకరించిన వారు కనుక కనపడ్డారు ఆ రోజుల్లో. కనుక నేటి ధ్యానంలో ప్రియులారా, మన జీవితానికి గొప్ప అన్వయింపుగా దేవుని ప్రజల విజయాలు సంఘం యొక్క అతిశయానికి కారణమవుతున్నట్టుగా, అలాగే ఆనందానికి మూలముగా ఉండాలి. అది మనకెంతో ఆశీర్వాదం ప్రియులారా. కనుక మన కొరకే కాదు, మొత్తం సమాజం యొక్క ప్రయోజనం కొరకు కూడా మనం ఆలోచించాలి. ప్రభు తన ప్రజలకు ఇచ్చినటువంటి నీతి విజయవంతమైనటువంటి విజయాలను గుర్తించి తన వైపు తిరిగేటువంటి వ్యక్తుల సంఖ్యను పెంచాలని కూడా మనం ఎంతో ప్రార్థన చేయవలసిన వారమైన ప్రియులారా. కాబట్టి అనేకులు కష్టాలలో ఇబ్బందులను ప్రియులారా, మనం కూడా ఆ విధంగా వారి కొరకు కష్టాలలో ప్రార్థన చేయట మనకెంతో ఆశీర్వాదం ప్రియులారా. వ్యక్తిగతంగా మనము ఇప్పుడు సందర్భాలలో ఏ కష్టాలు మనకు ఉండకపోవచ్చు కానీ ప్రియులారా, కష్టాలు ఉన్న ప్రజల కొరకు ప్రార్థన చేయడానికి కొరకే మనం ఏర్పాటు చేయబడ్డ మన సంగతి మనం మర్చిపోవద్దని వాక్యంలో నుండి మనకు జ్ఞాపకం చేయబడుతుంది ప్రియులారా. కనుక సమయంలో రండి ప్రభు సన్నిధానంలో ఒక ప్రార్థన చేసుకుందాం. ఎస్తేరు మనవిని రాజు అంగీకరించడానికి దేవుడు సహాయం చేస్తాడు. మొర్దెకైని ఉన్నతమైన స్థానం నిలబెట్టడానికి, హామానుకు శిక్ష వేయడానికి రాజుకు ఆజ్ఞాపించిన దేవుని కార్యం అక్కడ మనం గమనిస్తున్నాం ప్రియులారా. కనుక రాజులు అధికారుల మధ్యలో ప్రియులారా, దేవుడు మన పట్ల మన పక్షాన ఆయన కార్యం చేసేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. కనుక నిరాశపడక ప్రియులారా, మనం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా వాటి మధ్యలో వాటి అంతంలో ప్రియులారా దేవుని కార్యం మనం చూస్తామని స్థిరమైన విశ్వాసంతో సాగిపోవడానికి కొరకే మనకి అవకాశాలు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. రండి ప్రభు సన్నిధానంలో ఒక ప్రార్థన మనం చేసుకుందాం. ప్రియమైన దేవా, నేను నా పొరుగు వారి బాధను పంచుకోవడానికి సహాయము దయచేయండి. వారి ఆనందములో నేను కూడా ఆనందపడుతూ, వారి కష్టములో కూడా నేను కష్టాన్ని అనుభవిస్తూ వారి కొరకు ప్రార్థించే బిడ్డగా మాకు సహాయము దయచేయమని ఆనాడు తండ్రి మరి మొర్దెకైని మీరు ఉన్నతముగా ఎత్తిపట్టి హామాను శిక్షించడానికి రాజును వాడుకున్న దేవుడు, ఈనాడు కూడా తండ్రి మమ్మల్ని కాపాడడానికి మీ రాజులను సహితం వాడుకోవడానికి సిద్ధంగా ఉన్న దేవుడైన ఉందికై నీ పాదములకు ఎంతో స్తోత్రం చెల్లిస్తూ క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము మనతో తన వాక్యం ద్వారా మాట్లాడి మనల్ని బలపరుస్తూ ఉండగా మనం పొందినటువంటి అనుభూతులు అనేకులతో పంచుకుందాం. వారి విశ్వాసాన్ని కూడా బలపరచడానికి అవకాశం తీసుకుందాం ప్రియులారా. కనుక మన వ్యక్తిగత విజయాలు మన సంఘం యొక్క అతిశయానికి కారణమవడానికి, అలాగే సమాజం యొక్క మార్పుకు కారణం కావడం ప్రియులారా, దేవుడు మనలను తన మహిమ కొరకు నిలబెట్టి నడిపించి వాడుకోవాలని ఆశిద్దాం ప్రియులారా. ప్రభు మన పట్ల చేసినటువంటి కార్యాన్ని లోకము గుర్తించే విధంగా బ్రతకగలుగుట దేవునికి మహిమ, ఆయన రాజ్యం యొక్క అభివృద్ధి. ఆ విధంగా జరిగే కృప దేవుడు మనకు కూడా సమృద్ధిగా అనుగ్రహిస్తూ మనలను కూడా తన మహిమ కొరకు నిలబెట్టి వాడుకోవాలని ఆశిస్తాం. దైవ కృప మనందరికీ సమృద్ధిగా తోడై నడిపించును గాక. థ్యాంక్ యూ.